వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిస్సమ్మ కథలు. ఈరోజు మనం శ్రీరామచంద్రుని వంశవృక్షం గురించి తెలుసుకుందాం. శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవికి వివాహం నిశ్చయమైనప్పుడు జనక మహారాజు సభలో వశిష్ఠ మహర్షి ఈ వంశక్రమాన్ని చదివి వినిపిస్తారు. నేను దానికి లక్ష్మణ భరత శత్రుఘ్న లవకుశలను కూడా కలిపి ఇందులో వివరించాను. ఇందులోని చిత్రాలు పేర్లు చెప్పడానికి సులువుగా ఉంటుందని క్రియేట్ చేయబడినవి. ఇంకా తెలుసుకుందాం పదండి. బ్రహ్మ సృష్టికర్త, మరీచి, కశ్యపుడు, వివస్వంతుడు లేదా సూర్యుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకువు, ఈయన పేరు మీదే ఇక్ష్వాకు వంశం అని పిలుస్తారు. కుక్షి, వికుక్షి, బాణుడు, అనరణ్యుడు, పృతువు, త్రిశంకువు, దుందుమారుడు, యువనాశుడు, మాందత, సుసంధి, ధ్రువసంధి మరియు ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. అసితుడు, సాగరుడు, ఈయన తవ్వించినందుకే సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, గంగను భూమికి తెచ్చినవారు. కకుస్థుడు, రఘువంశకర్త, కల్మషపాదుడు, శంకనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రగుడు, మరువు, ప్రశుశ్రుకుడు, అంబరీషుడు, నౌషుడు, యయాతి, నాభాగుడు, అజుడ, దశరథుడు. దశరథుని కుమారులు శ్రీరాముడు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రాముని కుమారులు లవుడు, కుశుడు. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.